విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణం జరిగింది. ఇంటి బయట ఉన్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ తో దాడి చేశారు. గాజువాక పరిధిలోని అక్కిరెడ్డిపాలెం మల్లన్న గుడి సమీపంలో ఈ ఘోరం జరిగింది. స్థానికంగా నివసించే వెంకట అప్పారావుపై ఇంటి బయట అరుగుపై కూర్చోగా హడావిడిగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ తో దాడి చేసి పరారయ్యాడు. దాడి ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణం జరిగింది. ఇంటి బయట ఉన్న ఓ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. గాజువాక పరిధిలోని అక్కిరెడ్డిపాలెం మల్లన్న గుడి సమీపంలో ఈ ఘోరం జరిగింది. స్థానికంగా నివసించే వెంకట అప్పారావుపై ఇంటి బయట అరుగుపై కూర్చోగా హడావిడిగా వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్తో దాడి చేసి పరారయ్యాడు. దాడి ఘటనపై ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, ఇక విశాఖపట్నం జిల్లా గాజువాకలో దారుణం జరిగినట్టు తెలుస్తుంది, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే వరుస సంఘటన విశాఖ ఉక్కిరిబిక్కిరవుతుందో చెప్పొచ్చు. ప్రధానంగా విశాఖ జిల్లా ఏదైతే గాజువాక ప్రాంతంలో దారుణం చోటు చేస్తుందని చెప్పొచ్చు. ఇంటి బయట ప్రశాంతంగా కూర్చున్న వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు అయితే యాసిడ్ దాడికి పాల్పడ్డారని చెప్పొచ్చు. ఈ ఘటన స్థానికంగా విశాఖ వ్యాప్తంగా కూడా తీవ్ర కలకంగా రేపిందని మనం చూడొచ్చు. గాజువాక పరిధిలో గల అక్కిరెడ్డిపాలెంలో గుడి చూస్తున్న అప్పారావు అనే ఎల్ఐసి ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తిపై యాసిడ్ రాత్రి ఆయన తన ఇంటి ఆరుబయట కూర్చుంటే అకస్మాత్తుగా ఒక గుర్తు తెలియని వ్యక్తి అయితే అప్పారావుపై యాసిడ్ దానికి అక్కడ పరారయ్యేది. దాంట్లో అప్పారావు కూడా తీవ్రంగా గాయపడుతుంది. అది వెంటనే మృతి అవుతున్న హాస్పిటల్ సంఘటన మనం చూడగలము. అయితే వరుస గాజువాక కూడా మన ఇటీవలే మాట కూడా జరిగింది. ఇప్పుడు మరొక ఈ సంఘటన గాజువాక ప్రాంతంలో కూడా కలకలు రేపిందని చెప్పచ్చు. దాడిలో అప్పారావు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు కూడా స్థానికులు వెంటనే ఆయన చికిత్స నిమిత్తం కూడా స్థానికంగా ఉన్న ఆర్కే హాస్పిటల్ తరలించి ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకున్న పరిస్థితి మనం చూడవచ్చు. రావుని అయితే సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అసలు ఎలా జరిగింది, ఏమైంది అని చెప్పి వివరాలు సేకరించారు. అదేవిధంగా ఫిర్యాదుదారుడు ఏదైతే అప్పారావు ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి ఏజెంట్ పనిచేస్తున్న వెంకట అప్పారావు పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిందితుడి కోసం కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైనా పాత కష్టాలు ఉంటే గతంలో ఏమైనా గొడవలు జరిగినాయి, అవసరం విభేదాలు ఉన్నాయా అనే ఈ దాడి కారణంగా ఉందా, లేదంటే ఏదైనా ఆర్థిక లావాదేవీల కారణమైన కోణంలో కూడా ఆ పోలీసులు దర్యాప్తు మొదలు చేశారు. శ్రావణి అయితే మరోవైపు నిత్యం జనసంచారం ఉంటూ గాజువాక ప్రాంతం అట్లాంటి ప్రాంతంలో కూడా ఇట్లా యాసిడ్ దాడి జరగడం కూడా స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవలే అమ్మాయిని కూడా దూరంగా మద్దతు జరిగిన అదే ప్రాంతం అదే సమీపంలో ఇప్పుడు మరొక యాసిడ్ దాడి జరగడం స్థానికంగా గాజువాక ప్రాంతం అయితే కలకం రేపు చూడొచ్చు. శ్రావణి, దుర్గాప్రసాద్, ప్రస్తుతం బాధితుడు వెంకట అప్పారావు పరిస్థితి ఎలా ఉంది? అంటే కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఈ ఘటనపై? ఏదైతే వెంకట అప్పారావు గాయాలు అయితే ఎక్కువగానే అయింది. యాసిడ్ దాడితో వీపు మొదటి భాగం అదేవిధంగా ఫేస్ పై కూడా ఎక్కువగా లిక్విడ్ చల్లడంతో లిక్విడ్ పడటంతో పూర్తిగా ముఖం అంతా వీపు అంతా కూడా చాలా గాయాలయ్యాయి. నేను వెంటనే అతడు హుటాహుటిన హాస్పిటల్కి వెళ్ళడంతో అతడు ప్రాణాపాయం దక్కించినప్పుడు కూడా తీవ్ర గాయాలు అయితే అయ్యాయి. ఈ నేపథ్యంలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. మరోవైపు ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్న సీసీ కెమెరాలు కూడా పోలీసులు ముమ్మరంగా కేసు దర్యాప్తులో భాగంగా సీసీ కెమెరాలు కూడా చెక్ చేస్తూ ఉన్నారు. అసలు ఏ ప్రాంతంలో వచ్చాడు, ఎట్లా వచ్చాడు అనే కోణంలో కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు ఏమైనా గతంలో ఎవరితో విభేదాలు ఉన్నాయా, లేదా ఆస్తి తగాదాలు ఉన్నాయా, లేదంటే పాత కక్షల నేపథ్యంలో అతని మీద వేశారు, లేదంటే వేరే వారి జల్లపు ఇతని మీద వెళ్ళారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. మరోవైపు ట్రీట్మెంట్ జరుగుతున్న కారణంగా అతడు హాస్పిటల్లోనే ఉన్నాడు ఇప్పుడు వస్తున్నా కూడా వెంకటాపురం అనే వ్యక్తి. మరి స్థానికులు ఈ ఘటనపై ఎలా స్పందిస్తున్నారు? స్థానికులు అయితే భయాందోళన వ్యక్తం గాజువాక ప్రాంతం, ఎందుకంటే వరుస సంఘటనలు అయితే కలకం రేపుందని చెప్పొచ్చు. విశాఖ వార్తలనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల జరిగిన మర్డర్ అయితే సంచలనం రేగింది. ఇప్పుడు మరోవైపు అదే ప్రాంతంలో యాసిడ్ దాడి వంటి సంఘటన కలుస్తుందో ఇప్పుడు ప్రశాంతంగా ఉండే విశాఖపట్నం ఇట్లాంటి క్రైమ్ రేట్ పెరగడం, ఇట్లాంటి వరుస సంఘటనలు ఎదురుకావడంతో స్థానికంగా ఆందోళన పడుతున్న విషయాన్ని కూడా మనం ఫోటో చూస్తాము. రైట్ దుర్గాప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ప్రసాద్ రావు అండి. నేను అక్కిరెడ్డిపాలెం గ్రామంలో ఉంటున్నాను, మల్లమ్మ వీధి దగ్గర. నేను రాత్రి నిన్న మన తంత్రిపేట పండగకి వెళ్ళి వచ్చి 9:20 భోజనం చేసి బయట వరండాలో కూర్చున్నాను.
రోడ్డు పక్కన ఎవరో గుర్తులేని వ్యక్తి వచ్చి నా మీద యాసిడ్ దాడి చేశారు. మొత్తం ఒళ్ళంతా ముఖం ఇదంతా కాలిపోయింది. అలాగే దీనికి కారణం ఏంటంటే సమ్మిడి హేమంత్, సెమ్మిడి రమణమ్మ గురుమూర్తి కొడుకు సెమ్మిడి హేమంత్, నానిపల్లి వాళ్ళ ఫ్రెండ్ నానిపల్లి జానేశ్వరరావు నాయుడు అంటారు. వాళ్ళు చేశారని నేను నమ్ముతున్నాను. అదే సార్, సీసీ ఫుటేజ్లో కూడా వాళ్ళే ఉన్నారు. పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చారు, అవన్నీ చూసుకొని కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.